హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కృషిని. అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. ఫ్రెండ్స్, నిన్న సుధా విషయంలో చెప్పాను కదా, ఒక ఆంటీ చేతిలో లడ్డు దొరికినట్టు దొరికిపోతుంది సుధా అని చెప్పేసి. ఈరోజు కథలో సుధాకి ఏం జరుగుతుందో విందాం. వచ్చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, సుధా విషయంలో వచ్చేసి ఆంటీని నమ్ముకొని బాబుని తీసుకొని దేశానికి వెళ్ళిపోతుంది అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆంటీ బాబుని బాబు తల్లిని ఇద్దరిని అమ్మేసే ప్లాన్లో ఉంది అనమాట. అమ్మేసుకోవాలి అని అనుకుంటుంది. అనుకునే లోపే కిటికీ దగ్గర నిలబడము, సుధా గారు వినడము, బాబుని తీసుకొని బయటికి వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. అలా బయటికి వెళ్ళిపోయి, అంటే ఆంటీ వాళ్ళ ఇంట్లో నుంచి కూడా మళ్ళీ ఇల్లు వదిలేసి మళ్ళీ వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఏ ట్రైన్ ఎక్కుతుందో ఏంటో అనేది అవన్నీ నేనేం చెప్పలేను అనమాట. కాకపోతే కథ కాబట్టి లాస్ట్ ఎండింగ్లో కంపల్సరీ చెప్తాను. ట్రైన్ ఎక్కేస్తుంది అనమాట. బాబుని తీసుకొని, అది పేరేంటో ఊరేంటో తెలియకుండా ఆ ట్రైన్ ఎక్కేస్తుంది అనమాట. వెక్కేసిన తర్వాత ఒక తెలియని వ్యక్తులు నలుగురు కలిసి తనని చంపేయడానికి ప్లాన్ చేస్తారనమాట. తన దగ్గర ఒక చిన్న మొబైల్ ఉంటుందన్నమాట. ఆ నంబర్ ఇప్పటికైనా నా దగ్గర అలాగే ఉంది. ఆ నంబర్తో నాకు ఫోన్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే ఇది 4-5 ఇయర్స్ బ్యాక్ అనమాట. నాకు ఫోన్ చేయడం జరుగుతుందన్నమాట. ఫోన్ చేసిన వెంటనే నేను పలానా చోట ఉన్నాను, పలానా ఇలా జరిగింది, నాకు నా బాబుని తీసుకొని వచ్చేసినాను అని చెప్పేసిన తర్వాత నాకు కాల్ చేయడం జరుగుతుందన్నమాట. కాల్ చేయడం జరగండి ఇమీడియట్లీ ఆ ఏరియా పోలీస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ ఏరియా పోలీస్కి నేను కాల్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే సుధా ఫ్రెండ్, తన ఫ్రెండ్ అయిన నేను పోలీస్కి కాల్ చేయడం జరుగుతుందన్నమాట. ఇది ఫేక్ స్టోరీ కాదండి, రియల్ స్టోరీ. ఏం జరిగిందో శ్రద్ధగా వినండి, మీకే తెలుస్తుంది తన విషయంలో. ఇంకొకసారి సుధ కథ విన్న ప్రతి ఆడపిల్లకి ఏమనిపించాలంటే, వాకిలు దాటి బయటికి వెళ్ళకూడదు, తల్లిదండ్రులను వదిలేసి అనిపించాలి. అలా ఉంటుందన్నమాట స్టోరీ. ఓకే, తను నాకు కాల్ చేయడం జరుగుతుంది. కాల్ లిఫ్ట్ చేసిన వెంటనే, ఏంటి కొత్త నెంబర్ ఎవరిదబ్బా అని చెప్పేసి నేను కాల్ లిఫ్ట్ చేశాను అనమాట. కాల్ లిఫ్ట్ చేసిన తర్వాత తను నాకేం చెప్పిందంటే, నేను చాలా ప్రాబ్లంలో ఉన్నాను, నేను ఇలా ఉన్నాను, నేను ఇక్కడ ఉండదలుచుకోవట్లేదు, నేను వచ్చేయాలనుకుంటున్నాను నీ దగ్గరికి అని నాకు కాల్ చేస్తుంది అనమాట. ఎంతైనా ఫ్రెండ్ కదా నాకు అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడైనా తెలుసుకుంది కదా, తను నా దగ్గరికి రావాలి అనుకుంటుంది కదా అని చెప్పేసి నేను తనని, ఓకే నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడికే ఉండు, నేను ఒక లొకేషన్ పంపిస్తానని చెప్పేసి లొకేషన్ పంపించడం జరుగుతుంది. ఆ తర్వాత అక్కడ ఉన్న పోలీస్ని కాంటాక్ట్ చేయడం జరుగుతుంది, తనని సేవ్ చేయడం జరుగుతుంది అనమాట. అంతలోకి తన బేబీ మిస్సింగ్. అంటే తన చేతిలో నుంచి బేబీని లాక్కొని వెళ్ళిపోయారనమాట. ఎవరు లాక్కొని వెళ్ళిపోయారు ఏంటి అనేది తనకు తెలియదు అనమాట. బేబీని తీసుకుని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత సుధని కాంటాక్ట్ చేసుకొని పోలీస్ దగ్గరికి తీసుకురావడము, తను ఎక్కడుందో అక్కడికి నేను వెళ్ళడం జరుగుతుందనమాట. వెళ్ళి సుధని తీసుకొని మళ్ళీ తను ఫస్ట్ ఎక్కడైతే ఉందో అక్కడికి తీసుకురావడం జరుగుతుంది. ఆ తర్వాత పాప ఎంక్వైరీ జరుగుతుందనమాట. పాప ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. పాప 2 డేస్లోనే పాప కూడా దొరికేస్తుంది. పాప దొరికిన తర్వాత బాబుకి దొరికిన తర్వాత బాబుకి ఏం జరిగింది అనే విషయం రేపటి స్టోరీలో చెప్తాను మీకు.